ఈరోజు ఇంటికి పోయే లోపలనే మీరు సెన్సార్ ద్వారా మీ ఏసీ ఆన్ చేసి ఇంటికి పోవచ్చు, గీజర్ ఆన్ చేసి ఇంటికి పోవచ్చు. అంటే ఏ పని కూడా రిమోట్ నుంచి చేసే అవకాశాలు వచ్చేసాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత కష్టమా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పమంటున్నా. నేను అందుకే నిన్న మొన్న ఏ పైన ఇప్పుడు దృష్టి పెట్టాను. ఫస్ట్ టైం దేశంలోనే క్వాంటమ్ వ్యాలీ పేరు పెట్టి క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టాను. క్వాంటమ్ కంప్యూటింగ్కి ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ ముగ్గురు కలిసి చేస్తున్నారు. ఈ 30వ తారీఖున దగ్గర 500 మంది ఎక్స్పర్ట్స్ అందరినీ పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ వాడేవాళ్ళని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని, ఎక్స్పర్ట్స్ని, మేధావులందరితో పెట్టి ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవాలనో, ఆల్గరిథమ్స్ రాయాలనో అవన్నీ తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. అందుకే నేను ఒక మాట మీతో చెప్పాను. ఈరోజు ప్రారంభం మాత్రం ఏం చేసింది, దేశంలో ఉండే ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా సరే 160 మంది ఇందులో పోటీ పడ్డారు. 60 మంది మాత్రం సెలెక్ట్ చేశారు. అందులో 8 యూస్ కేసెస్ని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడే ఇక్కడ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఇండియా ఏ అసోసియేషన్ కూడా ఇక్కడికి వచ్చారు. ఈ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ తరఫున పనిచేస్తుంది. వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. ప్రైవేటు వ్యక్తులు వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడాను. ఈరోజు మనం అందరం కూడా ఆలోచించేది బిగినింగ్లో ఉన్నాం. నా లెక్క ప్రకారం ఏ అంటే 95-96లో ఐటీ అంటే ఎట్లా మాట్లాడుతున్నారో ఇప్పుడు ఏ అంటే అదే విధంగా మాట్లాడుతున్నారు. కానీ నేను ఆలోచించేది ప్రపంచానికే భారతదేశం నాయకత్వం ఇస్తుంది. అందులో ఇక్కడుండే ఈ పిల్లలే రేపు రాబోయే రోజుల్లో ఏఐలో ప్రపంచానికే నాయకత్వం ఇవ్వబోతున్నారు. నేను రేపు జరిగే విషయాన్ని ఈరోజే ఆలోచిస్తా. నేను చెప్పిన విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు ఈజీగా పైకి వస్తారు. లేదు సిబి అన్నిటినీ చెప్తాడు, మా పని మేము చేసుకుంటామంటే మీరు అక్కడే ఉంటారు. ఇది కష్టమైన పని కాదు. నేను మళ్ళీ అందరికీ చెప్తున్నాను. నేను ఆలోచించేది మనం కానీ సిన్సియర్గా ప్రయత్నం చేస్తే ఈరోజు ప్రపంచంలో ఎక్కడికో పోవాల్సిన పని లేదు. నేను అందుకే చెప్పాను, టెక్నాలజీ కానీ మనం నేర్చుకుని థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైన్. మీ ఊర్లో మీరు కూర్చొని ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితి వస్తుంది. ఈరోజు వర్కింగ్ స్టైల్స్ కూడా మారుతున్నాయి. ఒకప్పుడు ఆఫీస్ అంటే 10 to 5 కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు 10 to 5 ఉండాల్సిన పని లేదు. ఫైల్స్ అన్ని క్లియర్ చేసి పనన్నీ చేస్తే ఆటోమేటిక్గా అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది.